హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏమైనా తినాలనిపిస్తుంది ఛానల్. ఈరోజు నేను చేసే రెసిపీ స్వీట్ పొటాటో బొబ్బట్లు. ఇవి చాలా స్మూత్గా, చాలా టేస్టీగా ఉంటాయి. దానికోసం మనం స్వీట్ పొటాటోస్ని ఉడకపెట్టుకొని తీసుకోవాలి. పైనున్న పొట్టునంతా తీసేసి తురుముకోవాలి. ఇట్లా తురుముకున్నాం కదా, నాకు ఇది 1 కప్ వరకు వచ్చింది. ఒక పాన్ తీసుకొని ఆ పాన్లోకి ఈ తురుముకున్న మిశ్రమంని వేసుకోవాలి. ఇప్పుడు అది 1 కప్ వచ్చింది కదా స్వీట్ పొటాటో, మనం 1/2 కప్ షుగర్ యాడ్ చేస్తున్నాము. ఇవి రెండింటిని కలుపుకోవాలి. ఇట్లా కలుపుతున్నప్పుడు మనం 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేయాలి. షుగర్ అంతా కరిగే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు అంతా కరిగిపోయింది కదా, జస్ట్ ఒక 2-3 మినిట్స్ కలిపితే సరిపోతుంది. అది ఉడికిపోతుంది మొత్తం. ఫైనల్గా కొంచెం ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేయాలి. ఇట్లా ఒక 3 to 4 మినిట్స్ కలిపిన తర్వాత ఒక బౌల్లో తీసుకొని చల్లారనివ్వాలి. అది చల్లారేలోగా మనం గోధుమ పిండిని కలుపుకుందాము. నేను 1 కప్ గోధుమ పిండిని కలుపుకుంటున్నాను. అందులోకి కొంచెం ఆయిల్ని యాడ్ చేయాలి. ఆయిల్ అంతా పిండిలోకి కలిసేలాగా కలుపుకోవాలి. తర్వాత వాటర్ వేసుకొని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. చపాతీ పిండి కన్నా కొంచెం సాఫ్ట్గా ఉండాలి. ఇట్లా ముద్దలాగా కలుపుకున్నాం కదా, దానిపైన కొంచెం ఆయిల్ వేసి 15 to 20 మినిట్స్ నాననివ్వాలి.
ఇప్పుడు మనం స్వీట్ పొటాటో గుజ్జుతో చిన్న చిన్న బాల్స్ని రెడీ చేసుకుందాము. ఇదంతా చల్లారింది కదా, ఇట్లా కొంచెం చేతికి ఆయిల్ రాసుకుంటూ బాల్స్లా రెడీ చేసుకోవాలి. ఏదైనా ప్లాస్టిక్ కవర్కి ఆయిల్ రాసుకొని ఇట్లా చిన్నగా పూరీలాగా ఒత్తుకోవాలి. అందులో స్వీట్ పొటాటో మిశ్రమంని పెట్టి బొబ్బట్లలా ఒత్తుకోవాలి. నేను చూపించే విధంగా చేసుకోండి. ఇట్లా బొబ్బట్టులా ఒత్తుకున్నాం కదా, ఇప్పుడు పెనం పెట్టుకొని దానిపైన కొంచెం ఆయిల్ వేసుకొని ఒత్తుకున్న బొబ్బట్టు ఉంది కదా దాన్ని వేసుకొని కాల్చుకోవాలి ఆయిల్ వేసుకుంటూ. రెండు వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. ఈ విధంగా అన్ని బొబ్బట్లని తయారు చేసుకోవాలి. నేను ముందు కవర్ పైన పెట్టుకొని చూపించాను కదా, కొందరికి కవర్ పైన పెట్టుకొని చేసుకోవడం కష్టంగా అనిపిస్తే నేను చూపించే విధంగా పూరీలాగా ఒత్తుకున్నాం కదా దాన్ని చేతిలో వేసుకొని ఈ విధంగా చేసుకోవచ్చు. అన్ని బొబ్బట్లని ఈ విధంగా పెనం పైన వేసుకొని కాల్చుకోవాలి. అంతే ఫ్రెండ్స్, స్వీట్ పొటాటో బొబ్బట్లు రెడీ అయిపోయాయి. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, అండ్ మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.